ఒక బౌలర్ తన డెబ్యూ మ్యాచ్‌లోనే అద్భుతంగా బౌలింగ్ చేశాడంటే, అతని కష్టం వెనుక సపోర్ట్ చేయడానికి ఖచ్చితంగా ఒకరు నిలబడి ఉంటారు. అలాంటిది ఒకరు కాదు, ఇద్దరు అరంగేట్ర బౌలర్ల అసాధారణ బౌలింగ్ చేయడానికి, తమ తొలి మ్యాచ్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ఒక్కడే ఉన్నాడు. ఇద్దరిని ఆక్షన్‌లో కొనడం దగ్గర నుంచి ప్లేయింగ్ లెవెల్‌లో చోటు ఇవ్వడం వరకు అంత దగ్గరుండి చూసుకొని తన అంచనా కరెక్ట్ అని నిరూపించుకున్నాడు. ఆ బౌలర్ల పేర్లు సకీబ్ హుసేన్ కాగా, వీరిద్దరిని నడిపించిన హీరో వరుణ్ అరోన్. సన్ రైజర్స్ తరపున ప్రఫుల్ సకీబ్ సక్సెస్ఫుల్ డెబ్యూ తర్వాత ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ వరుణ్ అరోన్ వార్తల్లో నిలిచాడు. సోమవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ జట్టు విజయం సాధించడంతో ఇద్దరు డెబ్యూ బౌలర్లు ప్రఫుల్ హేన్, సకీబ్ హుసేన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఇది తొలి మ్యాచ్ అయినా టాప్ బౌలింగ్తో అదరగొట్టి సంచలనంగా మారారు. చెరో 4 వికెట్లు తీసుకుని డ్రీమ్ డెబ్యూ కలను సాకారం చేసుకున్నారు. తొలి ఓవర్లో 3 వికెట్లు పడగొట్టిన ఏకైక బౌలర్గా ప్రఫుల్ నిలిస్తే, తాను కూడా ఏమాత్రం తగ్గేదే లేదన్నట్టుగా సకీబ్ కూడా 4 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరూ ప్లేయింగ్ లెవెల్లోకి రావడానికి వరుణ్ అరోన్ కారణమని తెలుస్తుంది. ప్రస్తుతం సన్ రైజర్స్ బౌలింగ్ కోచ్గా వరుణ్ అరోన్ బాధ్యతలు చేపడుతున్నాడు. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు వీక్ బౌలింగ్ ఉండడంతో ఈ టీమిండియా మాజీ పేసర్పై కొన్ని విమర్శలు వచ్చాయి. అయితే వరుణ్ మాత్రం తన రూట్ మార్చాడు. అనుభవం ఉన్న ఉనాద్కట్, హర్షల్ పటేల్ను పక్కన పెట్టి సకీబ్ హుసేన్ ప్లేయింగ్ లెవెన్లో చేర్చాడు. వీరు ఆ తర్వాత ఈ మ్యాచ్లో ఎలాంటి బౌలింగ్తో రెచ్చిపోతారో తెలిసిందే. అయితే వీరు తుది జట్టులో ఉండడంతో పాటు ఎలా బౌలింగ్ చేయాలో కూడా వరుణ్ అరోన్ సూచించాడు. మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ వరుణ్ ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ప్రణాళికలో భాగంగా సూర్యవంశీకి ప్రఫుల్ ఏ ఎండ్ నుంచి బౌలింగ్ చేయాలనేది అరోన్ చెప్పాడట. మ్యాచ్కు ముందు సూర్యవంశీకి రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేయాలనుకున్నాడు. అయితే దానికి నేను వద్దు, ఓవర్ ద వికెట్ బౌలింగ్ చేయి అని సూచించాను. అలా చేస్తే నువ్వు ఖచ్చితంగా సూర్యవంశీని అవుట్ చేస్తావని చెప్పాను అని అరుణ్ అన్నారు. అనుకున్నట్టుగానే ప్రఫుల్ సూర్యవంశీకి ఓవర్ ది వికెట్ బౌలింగ్ చేసి తొలి బంతికే వికెట్ సంపాదించాడు. మ్యాచ్కు ముందు వారిపై నేను పెద్దగా సలహాలు ఇచ్చి ఒత్తిడికి గురి చేయాలనుకోలేదు. తొలి మ్యాచ్ కావడంతో మీరు మీ బౌలింగ్ను ఎంజాయ్ చేయండి, అలా చేస్తే మనం రాణించగలుగుతాం అని వరుణ్ అన్నట్టు చెప్పారు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2026 మెగా ఆక్షన్లో కూడా ప్రఫుల్ హింజే, సకీబ్ హుసేన్ సన్ రైజర్స్ స్క్వాడ్లోకి రావడానికి వరుణ్ అరుణ్ కారణమని తెలుస్తుంది. ప్రఫుల్ సకీబ్ బౌలర్ల టాలెంట్ ను గుర్తించాడని, అదే విషయాన్ని యాజమాన్యానికి వెట్టోరీకి సూచించానని అరుణ్ అన్నాడు. ఆ తర్వాత 30 లక్షల బేస్ ప్రైజ్ కు ప్రఫుల్, హుసేన్లను ఎస్ఆర్హెచ్ జట్లోకి వచ్చారు. అయితే ఈ క్రెడిట్ మాత్రం ఫ్రాంచైజీకి చెందుతుందని ఈ సీనియర్ పేసర్ చెప్పుకొచ్చాడు. బౌలింగ్ కోచ్ గా ఈ సీజన్లో వరుణ్ అరోన్ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ను తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. వీరిద్దరూ ఇంత నిలకడగా రాణిస్తే ఎస్ఆర్హెచ్ ఫ్యూచర్ బౌలింగ్ సేఫ్ అని చెప్పుకోవచ్చు.